వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పెన్షన్ రివెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే కొంతమందికి అయితే మాత్రం కొన్ని సాంకేతిక సమస్యలు కూడా వెలువడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో సుమారుగా 9 మంది వరకు కూడా ఇది పుట్టుకతో మోగచెవుడుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు ఉన్నటువంటి ఐడియా అయితే మాత్రం డిఆర్డిఏ పరిధిలో ఉన్నప్పటికైనా సరే ఈరోజు ఉన్నటువంటి హాస్పిటల్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి పోర్టల్లో కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ బాధ్యతలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఏంటి మీ సమస్య, అది ఏం జరిగింది, ఏంటది? సార్, మొన్న 7వ తేదీన మాకు నోటీసులు ఇవ్వడం జరిగిందండి సదరన్ తాలూకువి. మీరు ఒకసారి రీవెరిఫికేషన్ రావాలనేసి ఫిజికల్ డిజేబుల్కి వీళ్ళకి అందరికీ. ఈవిడికి గత 9 సంవత్సరాల నుంచి ఈవిడికి మెంటల్లీ రిటార్డెడ్ ప్లస్ డఫ్ అండ్ డమ్ అన్నమాట. ఈవిడికి పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ పెన్షన్ తాలూకుతే ఈవిడ బతుకుతుంది, పాపం ఈవిడ తాలూకు బతుకుతుంది. అలాంటిది ఈరోజు ఈరోజు చెకింగ్కి వస్తే ఈవిడ బర్లలక్ష్మి అనే ఆవిడకి ఈవిడ తాలూకా ఐడి కనెక్ట్ అయ్యిందని చెప్తున్నారు. సరే, వెరిఫికేషన్ చేసి పంపించండి అంటే మాకు ఐడి కనెక్ట్ అయ్యింది. డిఆర్డిఏ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది ఎప్పుడూ తేలిపోయిన సమస్య కదా అంటారు. నెల రోజుల్లో రీవెరిఫికేషన్ చేయకపోతే పెన్షన్ నిలుపుదల అంటారు. ఇప్పుడు ఆ కుటుంబ పోషణ ఏంటి, ఆవిడ పోషణ ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటి, అదే ఇప్పుడు మేము చెప్పుకుంది. దాంతోపాటు 9 మంది వ్యక్తులకి ఈరింగ్ వినబడదనేసి సర్టిఫికేట్లు జారీ చేసి 9 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వెరిఫికేషన్కి వచ్చాం. వెరిఫికేషన్కి వస్తే సదరన్ తాలూకు సర్టిఫికేట్లు అనేవి ఆ రోజు గ్రామ సచివాలయాలకో లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసులకు అప్పచెప్పడం జరిగింది. వాటి తాలూకు సర్టిఫికేట్లు లేవని గ్రామ సచివాలయం వాళ్ళు సదరన్ ఐడీలు ఇచ్చారు. ఆ ఐడీలు పట్టుకొని వెళ్ళి డిఆర్డిఏ సెక్షన్కి వెళ్ళి ఈ ఐడీల మీద మాకు ఇవ్వండి, ఇప్పుడు చెకింగ్ చేస్తున్న డాక్టర్లు చెప్పారు ఈ సదరన్ ఐడి మీద మీరు తీసుకురండి సర్టిఫికేట్ అని అంటే వీళ్ళేం మా దగ్గర దాని తాలూకు సంబంధించిన మ్యాటర్ లేదని వీళ్ళు చెప్తున్నారు. సర్టిఫికేట్లు లేవు, దాని తాలూకు లేదని వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ నెల రోజుల్లో ఈ వెరిఫికేషన్ అవ్వాలంటే ఈ నెల రోజుల్లో ఈ సర్టిఫికేట్ జారీ అవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఓన్లీ ఐడి మీకు ఆ రోజు ఇచ్చారంటే సదరన్ సర్టిఫికేట్ ఆ రోజు మీ చేతికి ఇవ్వలేదా? మా చేతికి ఇవ్వడం జరిగింది, మేము గ్రామ సచివాలయాలకు ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర కూడా ఈరోజు లేదని పరిస్థితి. సచివాలయాల దగ్గర కానీ లేదంటే మన మహారాజ్ హాస్పిటల్లో డిఆర్డిఏ పీడీ సెక్షన్లో కానీ ఎక్కడ కానీ ఈరోజు ఇన్ఫర్మేషన్ లేదంటారన్నమాట. ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఈరోజు వీళ్ళకి వెరిఫికేషన్ ఎలాగవుద్ది? వెరిఫికేషన్ అవ్వకపోతే వీళ్ళకి పెన్షన్ అనేది క్లియర్ చేయాలి కదా. వీళ్ళు డిజేబిలిటీ అని ఒక రీవెరిఫికేషన్ పెట్టారు కాబట్టి గవర్నమెంట్ ఈ సాంకేతిక లోపాలు కూడా చూసుకోకుండా ఇవి ఇప్పటికిప్పుడు సరిచేసే సాంకేతిక లోపాలు కూడా ఇవి కాదు. ఇవి వాళ్ళు ఎవరైతే లింక్ అయ్యిందో అవతల వ్యక్తులు కానీ యువతల వ్యక్తులు కానీ వీళ్ళ ఆధార్ కార్డులు సేకరించి అప్లై చేసి డివైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అది ఎటువంటి చేయకుండా ముందుగా ఇవి పెట్టడం జరిగింది. ముందుగా ఈ వెరిఫికేషన్లు పెట్టడం జరిగింది. ఈ జనాల సమస్యలు ఇలాగయింది, ఇక్కడ ఈ వాతావరణం ఇలాగైంది. సూపరింటెండెంట్ గారిని కలుద్దామంటే సూపరింటెండెంట్ గారు లేరు. ఇప్పుడు వీళ్ళకి ఎలాగ చెప్పండి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? సూపరింటెండెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామని చెప్తున్నారు, ఏంటిది? లేదు, హాస్పిటల్ లేరు, ఏదో ఫీల్డ్కి వెళ్ళారు, ఏదో హాస్పిటల్ వెళ్ళారని చెప్తున్నారు. అంటే మీరు గత 2-3 రోజులుగా తిరుగుతున్నారు 7th నుంచి ఎంతవరకు? సాధారణమైన వ్యక్తి ఈ వ్యవస్థలో సూపరింటెండెంట్ కలవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్టా? జరుగుతుందా? లేదు, సమాధానం జరుగుతుందండి. ఏదైతే ఉందో ఆ డిఆర్డిఏ సెక్షన్లో క్లియర్ అవ్వాల్సిన పని ఈ రోజుకి క్లియర్ అవ్వలేదు. అదే అసలు విషయం. ఇంకేం చెప్తాం? ఇప్పుడు వీళ్ళకి క్లారిటీ ఉండాలి కదండి. కష్టం సుఖం. ఇప్పుడు ఆ పాపను చూడండి, ఆ పాప ఏం పరిస్థితి చూడండి. ఇప్పుడు మాట్లాడండి ఒకసారి, తెలుస్తుంది. ఇప్పుడు 9 సంవత్సరాల బట్టి జారీ అవుతుందే కదా ఈరోజు ఆగుతుంది. పోనీ ఆగిందానికైనా కారణం చూపెట్టాలి కదా. లేదు, ఆ పాప నిజంగా డిజేబుల్డ్ కాదని ఒకసారి చెకింగ్ చేసి తెలుసు కదా. అసలు చెకింగ్ చేయమని చెప్తుంటే దానికి సమస్య ఇంకెక్కడ ఉంది? ఏదో ఒకటి తేల్చి చెప్పాలి కదా. ఈరోజు ఒకసారి చూపెట్టండి ఆ పాపను చూపెట్టండి. అంటే మీ సచివాలయం నుంచి ఈరోజు చెకింగ్ రమ్మని ఆల్రెడీ ఏమైనా సరే అక్కడి నుంచి నోటీస్ ఇష్యూ జారీ చేశారా? 7వ తేదీన జారీ అయ్యిందండి. కోట చిన్నమ్ముడు అనేసి ఈ వ్యక్తి పేరున, ఈ ఆడవాడి పేరున జారీ అయ్యింది. ఆవిడ మెంటల్లీ రిటార్డెడ్ ప్లస్ వినబడదు కూడా ఆవిడకి. ఆవిడ 9 సంవత్సరాల పాటు పెన్షన్ వస్తుంది. ఒకసారి ఐడి లాగిన్ ఓపెన్ చేసినా తెలుస్తుందండి. 9 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది. ఈరోజు వెరిఫికేషన్కి వచ్చారు, వెరిఫికేషన్ వచ్చినా సుఖం లేదు. ఈ ఐడి లాగిన్ మీద లేదు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని డిఆర్డిఏ సెక్షన్లో చెప్తారు. మరి దేని మీద జారీ చేశారు? లేదా ఇష్యూ చేసిన ఈ వ్యవస్థ మీదనే, ఈ లాగిన్ మీదనే ఉంటుంది కదా. పలానా సర్టిఫికేట్ మీద పలానా పర్సెంటేజ్ మీద మేము లాగిన్ చేసాము అనేసి ఉంటుంది కదా. లేదు, పోనీ అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు రీవెరిఫికేషన్ అనేది జరగాలి కదా. ఇప్పుడు పెన్షన్ ఇన్నాళ్ళు ఎలాగిచ్చారు పెన్షన్? ఆ రోజు ఇష్యూ చేసింది ఆ డిఎండిహెచ్ఓ సర్టిఫికేట్, ఈరోజు ఇష్యూ చేసింది ఆలే. కొంచెం చెప్పమనండి. పోనీ ఇప్పుడు వెరిఫికేషన్ పెట్టమనండి. పోనీ అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు వెరిఫికేషన్ పెట్టి ఈ పాప నిజమో కాదు తేల్చమని చెప్పమనండి. అది లేదు, అసలు లేదు. మాకు అడిగితే మాకు సంబంధం లేదు. వైద్యం చేసిన డాక్టర్లేమో మేము చెకింగ్ చేయడం వరకు మా బాధ్యత తప్పితే కానీ ఈ సమస్యను గవర్నమెంట్ తీసుకెళ్లే దృష్టి అయితే మాకు లేదు. మీరు సూపరింటెండెంట్ నన్ను అడుక్కుండా అంటారు. ఒక సూపరింటెండెంట్ నేను ఏం కలుస్తుంది? ఈవిడేం కలుస్తుంది? ఇతను చదువుకున్నాడు, ఇతను ఏం కలగలడు, ఇతను ఏం చేయగలడు? అదే.
చూసాం కదా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎవరైతే చూస్తున్నటువంటి ఈ పాప అయితే మాత్రం మెంటల్గా డిజేబుల్తో పుట్టుకతో మోగచెవుడు కూడా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెప్పడమే కాదు మనం కూడా చూస్తున్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే గతంలో సచివాలయంలో ఇచ్చినటువంటి ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అయితే మాత్రం ఆల్రెడీ ఇంతకు మునుపు అయితే మాత్రం ఆల్రెడీ 9 సంవత్సరాలకి అయితే మాత్రం కంటిన్యూగా అయితే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆల్రెడీ పెన్షన్ ఐడి కూడా ఈ పాపకైతే మాత్రం ఉంది. కానీ ఇప్పుడు రోజు వచ్చేసరికి అయితే మాత్రం ఈ నెల 7వ తేదీన అయితే మాత్రం వెరిఫికేషన్కి అయితే రమ్మన్నటువంటి ఒక నోటీస్ కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి సచివాలయంలో ఒక నోటీస్ కూడా ఇష్యూ చేశారు. అయితే ఈ ఇష్యూ చేసినటువంటి నోటీస్ని అయితే మాత్రం ఈరోజు ఈ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్గా కావచ్చు, అలాగే పీడీ ఆఫీసులుగా కావచ్చు చుట్టూ తిరిగినప్పుడు కూడా ఈరోజు పరిస్థితి మాత్రం ఎటువంటి విధంగా అయితే మాత్రం ఉపయోగపడట్లేదని మరొక వైపు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి పెన్షన్ పునర్పరిశీలన కార్యక్రమంలో పూర్తిగా అయితే మాత్రం ఈ వ్యక్తిని అయితే మేము పరిశీలించమని కూడా ఈరోజు డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఈ వ్యక్తి తాలూకా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈరోజు పూర్తిగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ కూడా కనీసం కలిసే పరిస్థితి కూడా ఇక్కడ మనకు కల్పించట్లేదని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకున్న మరొక అయితే ప్రభుత్వం పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్కి అయితే మాత్రం ఇటువంటి వాళ్ళు నిజమైనటువంటి హ్యాండిక్యాప్డ్స్ అయితే మాత్రం ఈరోజు ఉపాధి వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ అయితే మాత్రం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా అయితే మాత్రం వాళ్ళ కుటుంబం కూడా ఈ రోడ్డును పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని వాపోతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.